అనేది మన సంస్కృతి సంప్రదాయాలలో అతి ముఖ్యమైన భాగం. ఆధ్యాత్మికతను పంచే అపురూప ప్రదేశం. ఈ వారం దేవాలయం సెగ్మెంట్లో భాగ్యనగరంలో వెలిసిన ఒక ప్రసిద్ధ దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏ కోరిక కోరినా ఆ స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇక్కడున్న భక్తుల యొక్క విశ్వాసం. మనమైతే ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకుందాం. ప్రధాన అర్చకులు శంకర్ శర్మ గారు ఉన్నారు మనతో. ఆ స్వామి వారి గురించి ప్రధాన అర్చకులతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారంట. సో దాని గురించి ఏమైనా చెప్తారా? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయము. ఈ యొక్క ఆలయము చాలా ప్రాచీనమైనది, పురాతనమైనది, స్వయంభూగా వెలిసినటువంటిది. 1143 సంవత్సరంలో ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా అడవిగా ఉండేది. ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి ప్రతాపరుద్రుడు, కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు ఈ యొక్క ప్రాంతానికి వేటాడడానికి వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా వేటాడి విశ్రమించి సాయంకాలం వేళలో ఒక చెట్టు దగ్గర కూర్చున్నటువంటి సమయంలో ఈ యొక్క స్వామివారు ధ్యానముద్రలో హే శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి రామ ధ్యానంతో ఒక స్వామివారు ఒక చెట్టు గుబురులో కనిపించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ యొక్క ప్రతాపరుద్రుడు ఆ చెట్టు గుబురును ఉన్నటువంటి స్వామివారిని చూచి స్మరించి వినమ్రంగా నమస్కరించి ఆ యొక్క స్వామివారిని చూసేటువంటి వరకల్లా చాలా ఆనందం కలిగి తగు సపర్యలు చేసి ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో అదే రోజు ఈ యొక్క స్వామి ధ్యానముద్రలో ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి ఆ యొక్క రాజుగారికి కలలో స్వప్నంలో కనిపించి, ఏ రాజా, నేను అడవిలో ఒంటరిగా ఉన్నాను, భక్తులు కొలుచుకోవడానికి గాను ఒక ఆలయాన్ని నిర్మించమని స్వప్నంలో ఆదేశించేటప్పటికల్లా ఆ ఆదేశాను ప్రకారము ఆ యొక్క రాజుగారు ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని ఈ యొక్క ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది. ఆ విధంగా కాకతీయ ప్రభుల చేత, ప్రతాపం చేత ఈ యొక్క ఆలయము నిర్మింపబడి రామధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఒక స్వామివారికి ధ్యానాంజనేయ స్వామి అని పేరు కలిగి ఆ విధంగా బ్రహ్మాండంగా ఈ యొక్క ఆలయము ఉన్నటువంటి సందర్భంలో మధ్యకాలంలో అంటే 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఈ యొక్క ఆలయానికి హిందూ మతోన్మాదమైనటువంటి ఆ యొక్క ఔరంగజేబు ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క స్వామివారు, మన స్వామివారు, ఏ రాజా మందిర్ తోడ్నా హై తో పైలే తుమ్ కరో మన్ ఘట్ అనేటువంటి శబ్దాలు వినిపించడం జరిగింది. ఏ రాజా, నన్ను కానీ నా ఆలయాన్ని కానీ ధ్వంసం చేయాలనుకుంటే నీవు నీ మనస్సును గట్టిపరచుకు అనేటువంటి అర్థంలో కరో, మన్, ఘట్ అనేటువంటి శబ్దాలు మూడు కూడా
వినిపించడం జరిగింది. అంటే మనస, వాచ, కర్మణ అనే 3 శబ్దాలు కూడా ఇందులో నిబిడీకృతమై ఉన్నది. ఈ యొక్క అరషడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విడనాడి ఈ యొక్క మతం అనేటువంటి విధానాన్ని విడనాడి అందరూ కూడా సమానంగా చూపించే విధానంలో ఒక భక్తునిగా వచ్చి నన్ను సేవించుకోవలసిందే తప్ప నన్ను కానీ నా ఆలయాన్ని కానీ ఏమీ చేయలేవు అనేటువంటి అర్థంలో ఆ 3 శబ్దాలు కూడా వాడి ఆ యొక్క స్వామివారు తన నిజస్వరూపాన్ని చూపించేటువంటికల్లా ఆ ఔరంగజేబు ఆ బ్రహ్మాండమైనటువంటి తాడజట్టు ప్రణామంతో ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారిని చూచి క్రిందపడి మూర్ఛ వచ్చి లేచి మళ్ళీ అనుకుంటాడు కదా, ఇక్కడ సత్యం ఉన్నది కాబట్టి నాకు ఈ యొక్క స్వామివారు దర్శనమిచ్చినాడు, కాబట్టి ఈ స్వామివారిని కానీ ఈ ఆలయాన్ని కూడా నేనేమీ చేయలేను అనేటువంటి సందర్భాన్ని తెలుసుకొని ఔరంగజేబు వెనకకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఎన్నో ఆలయాలు తురుష్కుల చేతిలో ధ్వంసం అయినప్పటికీ ఈ యొక్క ఆలయం మాత్రము చెక్కు చెదరకుండా ఈ యొక్క ఆలయం బ్రహ్మాండంగా ఈ విధంగా సర్వాంగ సుందరంగా ఉంటుంది. అంటే ఇక్కడ నా గురుగారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి భక్తులు అంటున్నారు ఇక్కడ స్వామివారిని ఏ కోరిక కోరినా ఆ కోరిక అవుతూ ఉంటుంది అంటారు. అంటే ఆ స్వామివారు ఇక్కడ సత్యం అని చాలామంది అంటుంటారు, అవునా అండి? ఇంతకుముందు చెప్పినట్టుగా ఔరంగజేబు ఒక ముస్లింకి ఆ యొక్క స్వామివారు సాక్షాత్ ప్రత్యక్షమైనాడు. కాబట్టి ఇక్కడ సత్యం ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఎన్నో ఆలయాలు ధ్వంసం అయినప్పటికీ ఈ ఆలయం మాత్రం ధ్వంసం కాకుండా ఉండింది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే కోరికలు ముఖ్యంగా కోరుకుంటారో అంటే దీర్ఘకాలిక రోగాలు, విద్య, వివాహము, సత్సంతానము, విదేశీయానం ఇవన్నీ కూడా కావాలనుకుంటే ఒక ముడుపు కట్టుకుని స్వామివారికి ఎర్రబట్టలు, స్వామివారికి పీచు తీయని కొబ్బరికాయను ఉంచి పసుపు కుంకుమ వేసి సంకల్పం చెప్పుకొని స్వామివారికి 5 ప్రక్షాళనలు చేసి ఆ యొక్క కోరికను చెప్పుకొని ఆ ముడుపును కట్టినట్టయితే వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ, విద్య కానీ, వివాహం కానీ, సత్సంతానం కానీ, విదేశీయానం కానీ అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క ఆలయానికి విశేషమైనటువంటి ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎక్కడా లేనటువంటి ప్రతిరోజు కూడా స్వామివారికి సింధూర అభిషేకం జరిగేటువంటి విధానము చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని గమనించి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారిని కోరుకోవలసిందిగా మనవి చేస్తూ జై హనుమాన్. ప్రత్యేకంగా ఈ ఆలయంలో వాహన పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చి వాహన పూజ చేయించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఇక్కడ ఉన్న వారి భక్తుల యొక్క విశ్వాసం. ప్రధాన ముఖద్వారం తర్వాత కుడివైపున మనకి కోనేరు కనిపిస్తుంది. 3 వైపులా మెట్లతో మధ్యలో కోనేరు నీళ్లతో ఆ స్వామివారు ధ్యాన రూపంలో కనిపిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఇది ఆకర్షణగా మారింది. ఈ కోనేరులో తాబేలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చాలా మంది భక్తులు తరచుగా వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మంగళవారం, శనివారం పూజలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. సీతారాం బాగ్ నుండి ప్రతి ఏటా హనుమాన్ భక్తులు అందరూ ఇక్కడ స్వామివారిని కొలుచుకుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సురేఖాదేవి. ఎక్కడ ఉంటారు? మేము మహబూబ్నగర్. అంటే ఈ ఆలయానికి తరచుగా వస్తుంటారా? తరచుగా వస్తున్నాము. ఈ ఆలయం ఇంతకుముందు మేము మా నాన్నగారు ఇక్కడికి హెల్త్ బాగాలేక చాలా రోజులు ఇక్కడ ఉన్నాము. అప్పుడు చాలా పురావస్తు అంతా పాతబడినట్టు ఉండింది. అసలు ఏమీ లేకుండా నిర్మానుషంగా చాలా ఇది ఉంటుంది. అప్పుడు మేము చాలా ఒక 2-3 నెలల దాకా ఇక్కడ మేము ఈ ఆలయంలో ఉన్నాము. తర్వాత ఇదైంది. మాకు చాలా నమ్మకం ఈ గుడికి. ఈ మధ్యలోనే కొన్ని కారణాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినా కానీ ప్రతిసారి నాకు ఏమనుకుంటే ఇది ఇక్కడ కూడా నాకు మంచి జరిగింది. ఎప్పుడైనా కూడా ఇక్కడికి వెళ్ళినా నేను అనుకున్న మొక్కులు చెల్లించిన మా అమ్మాయి పెళ్ళికి కానీ మా అబ్బాయి పెళ్ళికి ఏదైనా అనుకున్నా కూడా నాకు అనుకున్నట్టు జరిగినాయి. మేము హ్యాపీగా ఉన్నాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? మీరు ఎక్కడి నుండి? శ్రీలత. నేను మెహదీపట్నం నుంచి వస్తున్నాను. మేము చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ నమ్మకము. కేవలం రాని పరిస్థితిలో కూడా మాకు ఇంట్లో నుంచి ఒక్కసారి ఇట్లా అనుకుంటే వెంబడే జరుగుతుంది. చాలా పవర్ఫుల్. అసలు ఇది ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే కేవలం భక్తజన సందోహం వల్లనే.
చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఎటువంటి కోరిక ఏదైనా కూడా మన హెల్త్ పర్పసే కానీ, తర్వాత మన ఫైనాన్స్ ప్రాబ్లమే కానీ ఏవైనా ఇమీడియట్గా స్వామివారు తీరుస్తారు. అదే సంతోషము. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? మనీ. ఎక్కడి నుండి వచ్చారు? నేను ఖైరతాబాద్ నుండి వచ్చారు. ఇంత దూరం అంటే రెగ్యులర్గా ఈ గుడికి వస్తుంటారా? అంటే ఇది ఫస్ట్ టైం, ఎన్నో డేస్ నుంచి రావాలి అనుకుంటున్నాను. న్యూస్లో చూడడం తప్ప ఎప్పుడు చూడలేదు అసలు. ఇవాళ ఎలానైనా చూద్దాం అనేసి మా అత్తమ్మ కూతురుతో వచ్చాను అనమాట. బాగుంది, చాలా బాగుంది గుడి అయితే. ఇక్కడికి చాలా మంది భక్తులు తరచుగా వస్తుంటారు. శని ఆదివారాల్లో ఎక్కువ మంది వస్తుంటారు. ప్రత్యేకంగా ఇక్కడ వాహన పూజలు కూడా జరుగుతుంటాయి. ఈ స్వామివారిని స్వయంభుగా వెలిశారు కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా ఆ స్వామివారిని దర్శించుకొని వాహన పూజలు చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం.